హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? రోజు ఇడ్లీ, దోస, ఉప్మా ఇవే తిని తిని బోర్ అయితే కొట్టేసిందండి. అందుకోసమని ఇక్కడ నేను తడి అయితే చేద్దామని మూకుడైతే పెట్టేసుకున్నాను దొడ్డటుకులతోటి. నేను చూపిస్తాను చూడండి. ఆవాలైతే వేసుకున్నాను. ఆయిల్ అయితే పోసుకొని ఆవాలైతే వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అండ్ పల్లీలు కూడా వేసుకొని మంచిగా అయితే వేయించేసుకుంటున్నాను. మంచిగా వేయించుకున్న తర్వాత ఒక్క స్పూన్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేస్తే కొంచెం పోపు అయితే తొందరగా వేగిపోతుంది కదా, అందుకోసమని ఒక స్పూన్ ఉప్పు అయితే వేసి కలిపేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రేఖలు అయితే దంచుకొని అయితే ముద్ద చేసి అయితే వేసుకున్నాను. అది వేగాక అదైతే కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు అయితే వేసుకొని మంచిగా అయితే ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకోవాలి. పోపు అయితే సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే 2 గుప్పిళ్ళ అటుకులు దొడ్డటుకులు అయితే తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని వెంటనే కడిగేసుకొని ఇలా పోపులో అయితే వేసేసుకోవాలి. ఎక్కువసేపు నాననివ్వద్దు, మెత్తగా అయిపోతాయి అటుకులు. దొడ్డటుకులు తీసుకున్నాను ఇక్కడ, సన్నం అటుకులు కాదు నేను. ఇంకా సిమ్లో పెట్టి మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తే అటుకులు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.